ఈ మైండ్ గేమ్ నుంచి బయటపడాలంటే ఇప్పటికైనా మీకు ఈ మైండ్ గేమ్ పట్టుబడిందా? ఇది ఎలా మనల్ని ప్రేరేపిస్తోందో ఓ క్లారిటీ వచ్చిందా? వింటుంటేనే స్కేరీగా అనిపిస్తోంది కదా. మరి దీని నుంచి ఎలా బయటపడ్డాం? ఎస్, టెన్షన్ వద్దు. ఈ ప్రపంచంలో సొల్యూషన్స్ లేని ప్రాబ్లమ్స్ ఉండవు. కాస్త ధ్యాస పెట్టాలంతే. మొదటిది అవేర్నెస్. మీరు వాడుతున్న యాప్లు మీ మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయో గుర్తించండి. ఇన్ఫర్మేషన్ కోసమో, పని కోసమో లేదా సరదా కోసమో వాడుకోండి, కానీ మితంగా వాడండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. డైలీ స్క్రీన్ టైం పరిమితి ఖచ్చితంగా పెట్టండి. రీల్స్ చూడడం అలవాటుగా మారిపోయి మానేయడం కష్టమైతే టైమర్ పెట్టుకోండి. అవసరం లేని ఫాలోయింగ్ని క్లియర్ చేయండి. అక్కర్లేని అకౌంట్స్ను అన్ఫాలో చేయండి. అంతేకాదు, ముఖ్యంగా రీల్ కనెక్షన్కి బదులు రియల్ కనెక్షన్కు టైం ఇవ్వండి. ఫోన్ను పక్కన పెట్టి ఒక జెన్యూన్ ఫేస్ టు ఫేస్ కాఫీ షేర్ చేసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియాని వాడుతున్నామనుకుంటూ మనమే వాడబడుతున్నామన్నది నిజం. మీ టైం మీది, మీ దృష్టి మీది, మీ బ్రెయిన్ మీద కంట్రోల్ కూడా మీదే ఉండాలి. చివరిగా చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాని వాడటం తప్పు కాదు, కానీ వాడుతూ అదే మనల్ని వాడటం ప్రారంభిస్తే ఇలా మనంతట మనమే దానికి బలి కావడం తప్పు.